నమస్కారం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ మద్యం తయారీదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ₹1 కోటి విలువైన 20,000 లీటర్ల నకిలీ విస్కీ సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇంటర్నేషనల్ ఇంటర్స్టేట్ డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న రాచకొండ పోలీసులు. నైజీరియాను అరెస్ట్ చేసిన పోలీసులు 30 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తాను కాపుల గుండెల్లో కుంపటి పెడుతున్నానని ప్రశ్న. జగ్గయ్యపేట నియోజకవర్గం నరసింహరావు పాలెంలో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ. చరిత్ర సృష్టించిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అన్న వంగవీటి రాధ. ఇక వివరాల్లోకి వెళ్తే నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఒడిశా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి ₹3 కోట్ల నకిలీ మద్యాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒడిశాలోని కాకట్లోని నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు. ₹1 కోటి విలువైన 20,000 లీటర్ల నకిలీ విస్కీ సీజ్ చేశారు. ఈ ముఠా ఒడిశాలో నకిలీ మద్యాన్ని తయారు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో ఇక్కడ విక్రయాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. తెలంగాణ నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి, భారీగా నకిలీ మద్యం సీజ్ చేశారు. ఈ శివారెడ్డి, బాలరాజగౌడ్, సంజయ్ కీలక నిందితులుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. హైదనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నకిలీ మద్యాన్ని పట్టుకున్న అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిల్లాల వారీగా నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముకునేవారని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం వలన రాష్ట్రాల నుండి వచ్చే మద్యాన్ని కట్టడం చేయడం జరిగిందన్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసేవారిని, తయారు చేసేవారిని ఎవరిని వదిలిపెట్టవద్దని అధికారులను ఆదేశించామన్నారు. कमाल एक पीछे आदमी करने के बाद इधर हमारा पुलिस डिपार्टमेंट, एक्साइज डिपार्टमेंट पूरा मदद, इसलिए हमने कर दिया है। तो इतना मदद हमारे पैसा भी कराया। थैंक यू फॉर
ఎంత వేడి ఉంది నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ పై ముమ్మర తనిఖీలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ ను గుర్తించామని రాచకొండ సిపి మహేష్ భగవత్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఒక నైజీరియన్ను అరెస్ట్ చేశామని, మణికొండకు చెందిన సేలం సాయికృష్ణ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి 30 గ్రాముల మెటాఫెటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో పట్టుబడ్డ నైజీరియన్కు నేర చరిత్ర ఉందని, పూణేలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో కూడా ఉన్నాడన్నారు. స్టూడెంట్ వీసాపై వచ్చిన నైజీరియన్ వీసా సమయం అయిపోయినా కూడా ఇక్కడే ఉంటున్నాడని, ముంబై పూణేలో ఉంటూ డ్రగ్స్ సేకరించి సరఫరా చేస్తున్నాడన్నారు. నూతన సంవత్సర ఈ సెలబ్రేషన్ సందర్భంగా ఈ డ్రగ్స్ మీద మన తనిఖీ మనం ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అది రోజు చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో 2 భాగం, ఈ 2 కూడా ఇంటర్నేషనల్ తర్వాత ఇంటర్ స్టేట్ అని డ్రగ్స్ ర్యాకెట్ సంబంధించి. ముందుగా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ అండ్ ఒకటి లోకల్ వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 30 గ్రామ్ మెటాఫెటమైన్, తర్వాత క్యాష్ 1500, 2 మొబైల్ ఫోన్స్, దాదాపు 6 లక్షల విలువ ఉన్న ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఈ కేసులో నైజీరియన్ నేషనల్, ఈయన పేరు సిఓకే ఉహే చుక్వు ఎలియాస్ పెటేరా, తర్వాత ఒక సేలం సాయి కృష్ణ అని ఇతను ఇక్కడ మన మణికొండ, హైదరాబాద్లో మణికొండ అయితే సైబరాబాద్ లిమిట్ వస్తుంది. అది తాను కాపుల గుండెల్లో కుంపడి పెడుతున్నానని ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఎప్పుడు ఆ పని చేశానని అడిగారు. గతంలో మద్రగడ పద్మనాభంను ఆయన భార్య కుమారుణ్ణి చంద్రబాబు దౌర్జన్యంగా కొట్టి వేధించినప్పుడు వారికి అడ్డంగా నిలబడింది తానేనని అన్నారు. అంబటి కాపుల గుండెల్లో కుంపట ఎవరండి? నేను అంబటి కాపుల గుండెల్లో కుంపట ఎప్పుడు పెట్టానండి? నేను ఒకటి మనవి చేస్తున్నా. కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభాన్ని హింసించినప్పుడు, కాపుల మీద కేసులు పెట్టినప్పుడు, కాపుల్ని అరెస్ట్ చేసినప్పుడు, కాపుల్ని చంద్రబాబు నాయుడు లాఠీ చార్జి చేయించి హింసిస్తున్నప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి కుమారుణ్ణి భార్యని కొడుతున్నప్పుడు ఈ కుంపటి అనే అంబటి రాంబాబు మీ అన్న చిరంజీవిని అలాగే దాసరి నారాయణరావు గారితో మాట్లాడి హయ్యత్తులో మీటింగ్ పెట్టి కంఠాన్ని వినిపించే విధంగా చేసినటువంటి వ్యక్తిని నేను అంబటి కుంపటి ఆ కాపుల్లో. నువ్వు కాపులకు కుంపటి అని మనవి చేస్తున్నా. ఆ రోజు మాట్లాడలేదు. ఇవాళ కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర గాడిద చాకరీ చేయించాలనేటువంటి కుట్రపూరితంగా నీ ప్యాకేజీ కోసం చేస్తున్న నువ్వే కాపుల పాలిట శని రాష్ట్రంలో. కాపులు పాపం అమాయకత్వంగా ఆవేశంగా నిన్ను పట్టుకొని వస్తే రాజకీయం తెలియని నువ్వు డబ్బుల కోసం చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టి కాపుల్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాపుల శని
కొణిదెల పవన్ కళ్యాణ్ కాపులందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. చరిత్ర సృష్టించిన వ్యక్తి వంగవీటి మోహన రంగాని. ఆయన మరణించిన 33 సంవత్సరాలు అవుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 600 విగ్రహాలు ఆయన అభిమానులు ఏర్పాటు చేశారని, పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నాడని వంగవీటి రంగకుమారుడు వంగవీటి రాధా అన్నారు. జగ్గైపేట నియోజకవర్గం వీరులపాడు మండలం నరసింహారావు పాలెం గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగ కృష్ణదేవరాయల విగ్రహాలను ఆయన కుమారుడు వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మరియు ఈ అందులో ప్రాంతంలో ఏర్పాటు చేసిన రంగయ్య గారు విగ్రహం అలాగే శ్రీకృష్ణ విజయ సామ్రాజ్యానికి మహారాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలం సీతారాంపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు అవకతవకలు పాల్పడుతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కాటలు ఒకటికి 3 కేజీలు అధికంగా పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే అధికారులు తనిఖీ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. బాపట్ల తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకులను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను ఎట్టకేలకు బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 4.55 లక్షల విలువ గల ఒక సెల్ ఫోన్స్, బంగారు ఆభరణాలు, ఓ ల్యాప్టాప్, ఎలక్ట్రికల్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలకు చెందిన అంకరాజు, సల్మాన్లు గ్రూప్గా ఏర్పడి చీరాల, వేటపాలెం, పాయకరావుపేట సముద్ర తీర ప్రాంతాలకు సరదాగా గడిపేందుకు వాహనాలు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. నిందితులను ఇరువురు చీరాల మండలం వాడనే వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలకు పాల్పడుతున్నట్టుగా అంగీకరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్టుగా డీఎస్పీ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. ముందు ఎక్కడైనా కూడా బీచ్లలో దొంగతనం చేసినారన్న వ్యక్తుల గురించి గాలిస్తూ ఉండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఓడర బీచ్లో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాల పేరు ఒకరు అనిల్, ఇంకొకరు సల్మాన్. ఈ అనిల్ అనే అతను గుంటూరు జిల్లాకు చెందిన వారు. ఇద్దరు కూడా ఒకరు తెనాలికి చెందిన వాళ్ళు, ఒకరు తూనికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏమో ఏమంటే వీళ్ళు యాత్రికులుగా వస్తారు. సముద్రం దగ్గర ఒడ్డునటువంటి ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని పగలగొట్టి చేస్తారు. వాళ్ళు ఈ విధంగా మన ఓడదేవుడ కాకుండా పాయకరావుపేటలో కూడా చేశారు. ఇంకోటి వేటపాలెము,
కాయకరావుపేట, వేటపాలెము, చీరాల రోడ్ లిమిట్స్ లో బీచ్లో చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు నుండి బుచ్చి వైపు వెళ్తున్న లారీ, బుచ్చి నుంచి నెల్లూరు వైపుకు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనిన ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. న్యూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్టర్ శాఖ జాయింట్ ఐజీ తిమ్మాపురం సరోజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్లు జాప్యం, అవినీతి జరుగుతున్నట్టు ఫిర్యాదు రావడంతో విచారణ నిమిత్తం తనిఖీలు జరిపినట్టు జాయింట్ ఐజీ వెల్లడించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతుందని, త్వరలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. నా పేరు సరోజ అండి. నేను జాయింట్ ఐజీ హెడ్ ఆఫీస్లో ఉంటాను. ఈరోజు ఈ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్స్ రావడంతో సర్ప్రైజ్ విజిట్గా వచ్చాను. ఇప్పుడే రికార్డ్స్, రిజిస్టర్స్ అన్ని తనిఖీ చేశాము. ఆఫీస్ అంతా చూస్తూ ఉన్నాము. ఈ రిపోర్ట్ అన్ని తీసుకొని నేను హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేశాను. తర్వాత యాక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటి అంటే కంప్లైంట్స్ అంటే ఏ విధంగా కంప్లైంట్స్ వచ్చింది? కంప్లైంట్స్ ఆఫీస్లో వర్క్స్ మీద వాళ్ళు ఎన్ని రోజులకి కొంచెం డిలే జరుగుతుందని, ప్లస్ కరప్షన్ అలిగేషన్స్ కూడా ఉన్నాయి. కరప్షన్ అలిగేషన్స్ వెరిఫై చేయాలంటే ఇక్కడ ఎవరు ప్రజెంట్ పబ్లిక్ ఎవరు లేరు. రిజిస్టర్స్ అయితే చూసిన దాంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటిని నేను యాక్షన్ కోసం అంటే మీకు వర్క్ డిలే అవుతుందంటే సిబ్బంది కొరత కూడా ఉంది కదా మేడం? అవునండి. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? మేము ఎక్స్ట్రా స్టాఫ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పి రాస్తాము. ప్రైవేట్ అవుట్సోర్సింగా లేదంటే పర్మనెంట్? మా దగ్గర ఉండే వాళ్ళనే వేరే ఆఫీసులలో వర్క్ తక్కువ ఉన్న ఆఫీస్ నుంచి ఇక్కడికి వేయమని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు 11,300 డాక్యుమెంట్స్ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయినాయి అంటే ఇది పెద్ద ఆఫీసు. ఈ ఆఫీస్కి ఒక సీనియర్ స్టాఫ్ సరిపోదు కాబట్టి నేను ఆ విషయం కూడా హెడ్ ఆఫీస్ దృష్టిలో తీసుకొస్తాను. ప్రజెంట్ సచివాలయాలకు కూడా రిజిస్ట్రేషన్స్ అప్పచెప్పారు కదా, దానివల్ల దీనికి మీకు ఏమన్నా ఇన్కమ్ తగ్గుతుందా లేదంటే ఇన్కమ్ పని సులువు అవుతుందా మేడం? పని సులువు అవుతుంది, ఇన్కమ్ తగ్గదండి. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎవరైనా పే చేయాల్సిందే. వాళ్ళ ప్రజలకి సౌలభ్యం కోసము వాళ్ళు ఇంత దూరం సబ్ రిజిస్టర్ ఆఫీసులు అంటే ఒక 3-4 మండల్స్ కలిపి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. ఇలా కాకుండా విలేజ్ లెవెల్స్లోనే పెడితే ఆ ప్రజలు ఇక్కడ వరకు రాకుండా అక్కడుండే విలేజ్ సెక్రటేరియట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అది ఆ అవకాశం, సౌకర్యం కల్పించింది. కాబట్టి మన రెవెన్యూకు ఎటువంటి లాస్ జరగదు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. మేడం, ఇక్కడ ఈ రిజిస్టర్ ఆఫీస్లో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇక్కడ వైసీపీ నాయకులు చెప్పింది హవా అని చెప్పి వాళ్ళు పత్రికల్లో ప్రచురితమైంది. ఓకే, దాని గురించి మేడం అది అట్లా నాయకులు అని ఇదని నా దృష్టికి రాలేదు. కానీ అట్లాంటిది ఏమన్నా స్పెసిఫిక్గా ఎవరైనా చెప్పి ఇలా ఉండాలి అని మా దగ్గరికి ఇన్ రైటింగ్ కంప్లైంట్ విత్ అడ్రస్ రావాలండి. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ కూడా అడ్రస్ ఏం లేదు. అయినా మేము ఆఫీస్లో ఏంటుంది వచ్చింది కాబట్టి వచ్చాను తప్పించి ఈ ప్రాపర్గా అడ్రస్ ఉండి ఎవరైనా చెప్పగలిగితే ఇదిగోండి ఇది అనేసి వితౌట్ ఎవిడెన్స్ ఆమెను కానీ మనం కానీ ఇలా జరుగుతుంది కదా అని అడగలేము. టోటల్గా ఎన్ని నెలల నుంచి నెవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ ఎన్ఏఓబి నిర్వసిత గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో
ఎన్ఏఓబి నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న పరిష్కార మార్గం చూపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం భూములను తీసుకొని ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికి న్యాయం చేయడం లేదని అన్నారు. ఎన్ఏఓబి పనులు ప్రారంభమై 15 ఏళ్లు అవుతున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించడం లేదని, జెట్టీల నిర్మాణం విషయంలోనూ అధికారులు చొరవ చూపించడం లేదని అన్నారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, జనరల్గా గ్రామంలో అంటే పార్టీ పరంగా మేము మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు కూడా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడుతూనే ఉంటాం. కానీ ఇది ప్రజా సమస్య. విషయం ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీలో కానీ, ఇప్పుడు ఎలమంచిలి కాన్స్టిట్యుయెన్సీలో కానీ, పాయకరపేట కాన్స్టిట్యుయెన్సీలో కానీ అతిపెద్ద సమస్యగా ఉన్నది ఎన్ఏఓబి ఇష్యూ. ఈ ఎన్ఏఓబికి సంబంధించి 15 సంవత్సరాల క్రితమే అక్కడ భూములు తీసుకొని, చాలామంది మత్స్యకారులకి సంబంధించిన భూములు తీసుకొని అక్కడ ఎన్ఏఓబి నిర్మాణానికి 15 సంవత్సరాల క్రితమే ఒక శ్రీకారం జరిగింది. అయితే విషయం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూకి ఈ రోజుకి కూడా దానికి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టకపోవటం, అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకు ఎవరికి కూడా న్యాయం జరగకపోవటం దృష్ట్యా ఈరోజు నేను ఈ ప్రాంతంలో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఒక అప్పీల్. ఎందుకంటే ఇది ఎన్ఏఓబి సంబంధించి ముఖ్యంగా వార్డ్ నర్సాపురం అంటే రాంబెల్లి మండలం వాళ్ళు కానీ, అట్ ద సేమ్ టైం ఎసరాయవరం మండలంలో ఉన్న బంగారంపాలెం విలేజ్లో ఉన్న వాళ్ళు కానీ ఎంత ఇబ్బందులకి గురవుతున్నారో బయట ప్రపంచానికి తెలియాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. మత్స్యకారులు అంటేనే చాలామంది అమాయకులు, మ్యాక్సిమం అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు కేవలం సముద్రం మీద మాత్రమే ఆధారపడి జీవించే ప్రజలు వాళ్ళందరూ కూడా. మీరు అన్నది కరెక్టే. దేశ రక్షణ గురించి అన్న ఒకే ఒక కారణంతోనే ఆ రోజు వీళ్ళు ఎటువంటి డిమాండ్స్ పెట్టకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి తలొగ్గారు. నేనేమంటానంటే ఎన్ఏఓబి వాళ్ళు బైలాస్ తీసుకోండి. వాళ్ళు ఎప్పుడైతే ఆ భూములు తీసుకునేటప్పుడు వాళ్ళు ఒక బైలాస్ రాసుకుంటారు, అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంట్లో ఉన్నట్టుగా చేయమనండి చాలు. మాకు అంతకుమించి మేము బియాండ్ దట్ అడగట్లేదే. ఆ అగ్రిమెంట్లో మీరు జెట్టి నిర్మాణం చేస్తామన్నారా లేదా చెప్పండి. జెట్టి నిర్మాణం చేస్తామన్నారు. జెట్టి నిర్మాణం చేసినంత వరకు వీళ్ళు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళొచ్చు అని చెప్పారు. జెట్టి నిర్మాణం జరగలేదు, చేపల వేటకి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు జెట్టికి నిర్మాణం చేయండి అంటే వాళ్ళు చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే దేశ రక్షణకి సంబంధించి అక్కడ జెట్టి నిర్మాణానికి వీలు పడదు అంటున్నారు. మరి ఆ విషయం ముందు తెలియదా వీళ్ళకి జెట్టి నిర్మాణం అవ్వదు అని? ఆ ఊరిని షిఫ్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, దాని ఫీజిబిలిటీస్ ఉన్నాయో లేదో తెలియదా వాళ్ళకి? నేనేమంటానంటే దేశ రక్షణ గురించి నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా. మత్స్యకారులు అంటే యూనిఫామ్ వేసుకొని దేశ రక్షకులు. కోస్టల్ ఏరియా అంతా కూడా జీతం భత్యం లేని యూనిఫామ్ వేసుకొని మొత్తం నావికుల్లాగా వీళ్ళు పనిచేస్తుంటారు. అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు, ఆ అమాయకులను వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు వీళ్ళు యాజ్ పర్ ఏ రూల్ ప్రకారం చేయాలనుకున్న రూల్ ప్రకారం చేసేయండి. ఎందుకు 15 సంవత్సరాలు పడుతుంది? నేను అదే అంటే 15 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దీంట్లో భాగంగా విశాఖలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని పిలుపునిస్తూ నగరంలో మొక్కలు నాటి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరివెంకట కుమారి, వైసీపీ నేత కేకే రాజు పాల్గొని మొక్కలు నాటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు నార్త్లో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు గారు, కేకే రాజు గారు, కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ వీరందరి సమక్షంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు పర్యావరణాన్ని కాపాడడం కానీ, కాలుష్యాన్ని నియంత్రించడం కానీ, ఇటువంటి ఈ గొప్ప నగరంలో మానవాళికి ఒక ప్రాణవాయువు లాంటిది ఆక్సిజన్. అది అందించడంలో కానివ్వండి, మొక్కలు ఎక్కువగా తోడ్పాటునిస్తాయి. ప్లాంటేషన్ని పసిడి పచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి కళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా చేసి భావి తరాలకు పర్యావరణాన్ని పరిరక్షించు స్వచ్ఛమైన గాలితో పసిడి పచ్చని రాష్ట్రాన్ని ప్రసాదించాలనేది ముఖ్యమంత్రి గారి కళ.
అందులో భాగంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఏదైతే గ్రీన్ విశాఖలో భాగంగా విశాఖపట్నంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే లక్షలాది మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 14th వార్డులో మేయర్ గారు, కలెక్టర్ గారు, గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారు, జిల్లా అధ్యక్షులు పంచగారు రమేష్ గారు ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రతి చోట కూడా ఈ నగరం మొత్తం విశాఖపట్నం నగరంలో ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి చోట ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నకిలీ మద్యం తయారీదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ₹1 కోటి విలువైన 20,000 లీటర్ల నకిలీ విస్కీ సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇంటర్నేషనల్ ఇంటర్స్టేట్ డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న రాచకొండ పోలీసులు. నైజీరియాను అరెస్ట్ చేసిన పోలీసులు 30 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తాను కాపుల గుండెల్లో కుంపటి పెడుతున్నానని ప్రశ్న. జగ్గయ్యపేట నియోజకవర్గం నరసింహరావుపాలెంలో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ. చరిత్ర సృష్టించిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అన్న వంగవీటి రాధ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.